పహల్గాం ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలను ఆహ్వానించింది. హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. పహల్గాం ఘటనపై తీసుకోబోతున్న చర్యలను అఖిలపక్షానికి అమిత్ షా వివరిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్రం తీసుకునే చర్యలను వివరిస్తున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఇక పాకిస్తాన్పై తీసుకునే చర్యల గురించి సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. గత 2 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్న సంఘటనలు బాధాకరంగా ఉన్నాయన్నారు. ఒక వర్గానికి చెందిన కొంతమంది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతి పట్ల సంతాపం తెలిపారు. కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రంలో అల్లకల్లోలం అవుతుందని విమర్శించారు. టెర్రరిస్టు సంస్థలపై మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. అంబేద్కర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఒకవేళ ఈ దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించాల్సిన పరిస్థితి అంటూ వస్తే, మళ్ళీ చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారు చెప్పిన మాటలే, ఒకవేళ భారతదేశాన్ని మతం ప్రాతిపదికన విభజించాల్సిన పరిస్థితి అంటూ వస్తే చివరి ముస్లిం వరకు భారతదేశం నుంచి పాకిస్తాన్ పంపించాల్సిందే, అప్పుడు మాత్రమే మతం ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించమని చెప్తారు అంబేద్కర్ గారు. హిందువుల సహనాన్ని, హిందువులు పరమతాన్ని గౌరవించేటువంటి విధానాన్ని, హిందూ జీవన విధానాన్ని మీరు సరిగా అర్థం చేసుకోకపోతే ఈ గడ్డ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఒకరికి ఏదైనా చిన్న సంఘటన జరిగిందంటే గగ్గోలు పెట్టేటువంటి ద సోకాల్డ్ సెక్యులర్ మేధావులంతా, సూడో మేధావులంతా, ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడేటువంటి సినీ నటులంతా ఎందుకు నోరు మూసుకుంటారో ఒకసారి ఆలోచించాలి. ఇది వాళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఎందుకు మాట్లాడరు? రియల్ ఏమైనా మీ నోర్లు తమిళనాడుకి వెళ్ళి, కర్ణాటకకి వెళ్ళి చాలా మాట్లాడతారు కదా. ప్రకాష్ రాజ్ గారు, కమల్ హాసన్ గారు, ద సోకాల్డ్ ఉదయనిధి స్టాలిన్ గారు, ఎందుకు మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? మతం కాదు ఇది, హింస, టెర్రరిస్ట్ దాడి. మతం కాకపోతే పాండిట్ మని ఎందుకు అడుగుతాడు? డ్రాయరిప్ మని ఎందుకు అడుగుతాడు? ఖురాన్ చదవమని ఎందుకు అడుగుతాడు? ఇది హింస కాదా? కళ్ళు కనబడతలేవా స్టాలిన్ కుటుంబానికి? కమల్ హాసన్ గారు కనబడతలేవా? ప్రకాష్ రాజ్ గారు అడిగేట్టుకో పోయిస్తాడు. మొన్న ఓ ప్రముఖ దినపత్రికలో రాస్తాడు, ఎవరు దేశద్రోహి, ఎవరు దేశభక్తుడు అని ఉమర్ ఖలీద్ గురించి రాస్తాడు. మినిమం సెన్స్ ఉండాలి ప్రకాష్ రాజ్ నీకు. ఉమర్ ఖలీద్ అంటే జైలుకి వెళ్ళి తీసుకొచ్చి దక్షిణాదిలో ఆయన ఇంట్లో సేఫ్గా పెట్టుకుంటాడట. ఇది ప్రకాష్ రాజ్ గారి అభిప్రాయం. మినిమం సెన్స్ ఉండాలి. ఇలా ప్రకాష్ రాజ్ నోరు ఎందుకు ఓపెన్ అవుతలేదో ఒకసారి మాట్లాడాలి. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆక్టోబస్, విజిలెన్స్, పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. అంతేకాక తిరుమలకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా మాక్ డ్రిల్ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలో తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. బయట చెప్పండి, మొత్తం అందరూ అనౌన్స్మెంట్ చేయించమని చెప్పాలి. పడుకో, దీని పెట్టాలా?
పట్లోకి వేసుకొని వస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు జనం భారీగా తరలి రావచ్చని అన్నారు. కేసీఆర్ను చూడడానికి జనం ఆశగా ఉన్నారని, సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నానని చెప్పారు. అలాగే స్మితా సబర్వాల్ రీట్వీట్ తప్పేమీ కాదని, ఆమె వాస్తవాన్ని రీట్వీట్ చేశారని అన్నారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్టు లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని వివరించారు. గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తున్నాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల వేడుకలో కవిత పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపించారు. సింగరేణిలో వచ్చిన లాభాల వాటాను కార్మికులు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించుకోవాలని కవిత పిలుపునిచ్చారు. బాగుండాలి, తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసేటోళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒకటే ఒక మాట చెప్పారు. బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగేయద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేనుంటా, ఒక చెల్లెగా ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. కానీ నిన్నగాక మొన్న కేంద్రం నుంచి ఆక్షన్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న 3 జెండా పార్టీ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు పోయి పూల బొకేలు ఇచ్చి మరి మేము పాల్గొంటాం ఆక్షన్లలో అని చెప్పి మన హక్కుల్ని మన సింగరేణిని అన్యాయం చేసే విధంగా ఒప్పందం చేసుకొని వచ్చింది. దయచేసి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళు మోసం చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాతన్నా కార్మిక పక్షంగా పనిచేస్తలేరు, ప్రజల పక్షంగా పనిచేస్తలేరు, పేదవాడి పక్షంగా పనిచేస్తలేరు. కాబట్టే మనం వాయిస్ రేజ్ చేయాలి, మనం పిడికిలు ఎత్తాలి. దానికోసం అందరం కూడా కదం దొక్కి ముందుకు కదలాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడైనా ఏ పోరాటమైనా సిద్ధంగా ఉండాలి. టీబీజీ కేసు కానీ గులాబీ జెండా అంటే మన పదవులు మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు. మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తారు. కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటు విమర్శలు చేశారు. 43,000 బెల్ట్ షాపులు ఉంటే ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. జగన్ పాలనలో 7% జనాలు మద్యం సేవిస్తే ప్రస్తుతం 20% మంది మద్యం సేవిస్తున్నారని ఆయన తెలిపారు. సారాయి రాష్ట్రంగా ఏపీని కూటమి సర్కార్ మార్చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఊరువాడ మద్యం ఏరులై పారుతుందన్నారు. చంద్రబాబు ఏనాడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ఇది అబద్ధమైతే తనను ఉరి తీయండి అంటూ నారాయణస్వామి సవాల్ చేశారు. అందరూ ఎల్లో మీడియంతో కలిసి మహిళల యొక్క కోరికని ఆ రోజు ధర్నాలు కూడా చేయడం జరిగింది. మద్యపాన నిషేధం పెట్టాలని చెప్పేసి
మహిళల కోరికని రామారావు గారు తీర్చడమే కాకుండా పూర్తిగా మద్యపాన నిషేధం చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇదే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని ఏ విధంగా దించారు, ఆయనకెంట వెన్నుపోటు పుట్టినాడు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారంటే రామారావు గారు పెట్టినట్టు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా మేము కూడా అమలు జరుపుతాము, ఆయన పథకాలంతా కూడా పూర్తిగా మేము అమలు జరుపుతామని చెప్పి మళ్ళీ 1998లో అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన దానివల్ల అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి మళ్ళీ మేము మద్యపానాన్ని తీసేస్తామని చెప్పి మాట్లాడి దీన్ని ఎల్లో మీడియా కూడా ప్రజల్లో ఎక్కువగా ప్రచారం చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం తీసేదే కాకుండా 4380 వైన్ షాపులు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా 43,000 బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పర్మిట్ రూమ్లు కూడా. ఆంధ్రప్రదేశ్ మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ను నమోదు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారిగా సర్వీసు నిబంధనల ఉల్లంఘనతో పాటు ఆయనపై నమోదైన వివిధ అభియోగాల మేరకు ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు చేశారు. అప్పటి సిఐడి చీఫ్గా 2019 అక్టోబర్ నుంచి 2023 జనవరి వరకు, సిఐడి చీఫ్గా 2023 మార్చి నుంచి 2024 జూన్ వరకు అగ్నిమాపక శాఖ డీజీగా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించినట్టు స్పష్టమైంది. ప్రభుత్వానికి తెలియకుండా సునీల్ కుమార్ పలుమార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్లో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని కర్రెగుట్ట వద్ద గత 4 రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. కేంద్ర పోలీసు బలగాలు ఆపరేషన్ చేపట్టడంతో కర్రెగుట్ట చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా మావోయిస్టు కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్న తెలంగాణ మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే కర్రెగుట్ట సదూర ప్రాంతాల్లో మొత్తం యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి. అంటే సుమారుగా గత 3 రోజులుగా మొత్తం పోలీస్ ఆపరేషన్ కొనసాగుతుంది. పోలీస్ ఆపరేషన్ మధ్యలో మావోయిస్టులకు పోలీసులు ఎదుర్కాల్పు జరుగుతున్న పరిస్థితి. ఈ ఆపరేషన్లో మావోయిస్టులు కొంతమంది చనిపోయినట్టు సమాచారం తెలుస్తుంది. నిజంగానే అసలు కర్రెగుట్ట వద్ద ఏం జరుగుతుంది, కర్రెగుట్ట సుదూర ప్రాంతాల్లో ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొంది, దానిపై తెలుసుకోవడానికి తెలంగాణ మల్టీ జోన్ 1 డిఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఐజీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు వారితో మాట్లాడి ప్రయత్నిద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఏంటి సార్ కర్రెగుట్ట ఒక 3-4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. నిజంగానే కర్రెగుట్టలో ఏం జరుగుతుంది, మీ పోలీసు వైపు నుంచి ఏం చెప్పదలుచుకుంటారు? కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించున్నాయి, తెలంగాణలో తక్కువగా. అయితే ఇప్పుడు అక్కడ కర్రెగుట్ట ఆపరేషన్స్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ కలిసి చేస్తున్న ఆపరేషన్స్ అవి. కాబట్టి అది మాతోని ఎట్లాంటి అధికారికంగా ఎట్లాంటి సమాచారం లేదు, మా ఇంటర్ఫిరెన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. కాబట్టి మాకు అక్కడ జరుగుతున్న అఫీషియల్గా మాకు ఎట్లాంటి సమాచారం లేదు. మాకు సార్ తెలంగాణ రాష్ట్రంలో గత 5-6 నెలల నుంచి కూడా రిపీటెడ్గా మావోయిస్టులకు పోలీసుల మధ్య ఫైరింగ్ జరుగుతుంది, ఎన్కౌంటర్ జరుగుతుంది. చాలామంది తెలంగాణ వివిధ క్యాడర్లు పనిచేసిన మావోయిస్టులు కీలక నేతలు చనిపోయిన. నిజంగానే కేంద్ర ప్రభుత్వం కావచ్చు అంటే మావోయిస్టులు ఆర్గనైజేషన్ మీద దెబ్బతీయడానికి కోసం ఇలాంటి ఆపరేషన్ చేస్తుందా, దానికి తెలంగాణ పోలీస్ వైపు ఎట్లాంటి ఏం చేయబోతుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు 94 మంది మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో లేరు, ఇవన్నీ వాళ్ళంతా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎట్లాంటి కదలికలు లేవు. వేరే రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్స్లో జరగవచ్చు, అక్కడ కొంతమంది చనిపోవడం అట్లా జరిగింది అన్నట్టు. తెలంగాణలో మాత్రం ఎట్లాంటి కదలికలు లేవు ఇప్పుడు. సార్ ఇప్పటివరకు తెలంగాణ ఆర్గనైజేషన్ మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో వివిధ పార్టీలో పనిచేసిన వారు ఎంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, మీకున్న సమాచారం ఏంటి? తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో ఎట్లాంటి ఎన్కౌంటర్ జరగలేదు. అయితే మేము ప్రధానంగా సరెండర్స్ మీద దృష్టి పెట్టి ప్రభుత్వం తరపున ఇస్తున్న ప్రోత్సాహకాలు వారికి అందే విధంగా చూస్తున్నాము. దానికి స్పందించి ఇప్పటివరకు 250 మంది సరెండర్ అయ్యారు. ఈరోజు కూడా 14 మంది సరెండర్ అయ్యారు. కాబట్టి మేము ప్రధాన దృష్టి సరెండర్స్ మీద పెట్టి ప్రోత్సహిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా
చాలా ప్రోత్సాహకాలు అందిస్తుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ సరెండర్ అయ్యే విధంగా మేము కృషి చేస్తున్నాం. సార్, గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్ట్ ఆర్గనైజేషన్ మొత్తానికి మనం లేకుండా చేయాలి, భూస్థాపితం చేయాలనే వ్యవస్థలకు అన్న గతంలో మీటింగ్ జరిగింది. నిజంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందిస్తుంది? నిజంగా తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ పోలీస్ వ్యవస్థ కానీ ఎట్లా పనిచేయబోతుంది? దీనికి ఏం చెప్తారు మీరు? అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టు కదలికలు మా దృష్టిలో లేవు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేవు. అయినప్పటికీ కూడా మా అధికారులు అందరం మేము అప్రమత్తంగా ఉన్నాము. ఇప్పుడు జరుగుతున్న అవన్నీ పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. తెలంగాణ నుంచి ఉన్న 94 మంది కూడా వేరే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వరకు తీసుకుంటే ప్రస్తుతానికి ఎట్లాంటి కదలికలు లేవు. అయితే మేము సరెండర్స్ మాత్రం ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని ఆహ్వానిస్తున్నాము. ఏ రాష్ట్రం వాళ్ళైనా రావచ్చు, వారికి ఆహ్వానించి వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. సరే, ఇప్పుడు ఒక పక్క కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో ములుగు పోలీసులు, ములుగు ఎస్పీ గారు ఇదంతా కూడా ఆ కరగట్టు వైపు మామూలు పెట్టిన రావద్దని చెప్పి మావోయిస్టులు ఎకరించిన పరిస్థితి. అటువైపు తప్పకుండా పోతే ములుగు పోలీసులు పాటించిన పరిస్థితి. నిజంగానే తెలంగాణ పోలీసు కానీ తెలంగాణ ఎలాంటి సంబంధం లేదు. దీనికి ఏం చెప్తారు ఈ ఆపరేషన్? ఇప్పుడు ఆ కర్రెగుట్టల సమీపంలో మందు పాత్రలు, ప్రెషర్ మైన్స్ పెట్టడం వలన ఎంతోమంది గ్రామస్తులు, పశువుల కాపర్లు కావచ్చు, గ్రామస్తులు అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, కాళ్ళను కోల్పోయారు. అట్లాంటి సంఘటనలు జరిగినాయి గతంలో. అంటే దాన్ని బట్టి అక్కడ వాళ్ళు మందు పాత్రలు పెట్టారు. ఆ సమాచారం మాకుంది. మేము మా బీడీ టీమ్స్, మా కూంబింగ్ పార్టీస్ వెళ్ళి తనిఖీలు చేస్తున్నాము. వాటిని వెలికి తీస్తున్నాం. అది కొనసాగుతుంది. కాబట్టి అది ఆ సమస్య ఉంది అక్కడ. కాబట్టి పబ్లిక్ కూడా, ప్రజలు కూడా దీనివలన బలయ్యారు. వాళ్ళు కూడా ఎన్నో నిరసన తెలియజేశారు. వారు కూడా వ్యక్తం చేశారు, ధర్నాలు చేశారు, ఇట్లాంటి అమాయకులు బలవుతున్నారని. కాబట్టి ఆ సమస్యను తప్పకుండా మేము ఎదుర్కొంటాం. సార్, ఫైనల్గా ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న పార్టీలు కావచ్చు, ఆ టీంలోకి ఏం చెప్పదలుచుకోరు? ఏం మెసేజ్? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ రివార్డ్ అంటే సరెండర్ అయిన వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించడానికి ప్రభుత్వము నిధుల్ని సమకూరుస్తుంది. వెంటనే వారికి ఉన్న రివార్డ్ అమౌంట్ అది వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వారికి ఉపాధి కల్పన, ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే పోలీస్ శాఖ, మా అధికారులు తప్పకుండా మేము మా కృషి చేసి వారు మళ్ళీ నార్మల్ లైఫ్, వారి కుటుంబ సభ్యులతోని మళ్ళీ తిరిగి సమాజంలో సంతోషంగా బతకడానికి తప్పకుండా మేము సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూసినట్టు పరిస్థితి అంటే మావోయిస్టుల ఆర్గనైజేషన్ సంబంధించి ప్రధానంగా తెలంగాణ పోలీసు ఒక పక్క ఆర్గనైజేషన్ నుంచి సాధించలేదు కాబట్టి జనజనసంతర కలవండి, ప్రశాంతమైన వాతావరణం గడిపించండి. ఎందుకంటే అడవిలో ఉండి సాధించేది ఏం లేదు. ఎందుకంటే కుటుంబాలు కావచ్చు, మంచి చెడు ఉంటే కావచ్చు, తప్పకుండా ఒక పక్క పోలీసు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పకుండా సహకరిస్తుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవచ్చు. తెలంగాణ పోలీసులు కావచ్చు, ప్రజాప్రతినిధుల ద్వారా అయినా, జర్నలిస్టుల ద్వారా అయినా వచ్చి లొంగిపోతే తప్పకుండా పోలీసులు ఆశ్రయిస్తారు. మనం కల్పించి హక్కును చేర్చుకునే విధంగా తెలంగాణ పోలీసు ప్రయత్నం చేస్తుందని చెప్పి డిఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. భాస్కర్. తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్లో కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. డివిజన్లోని సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన పరిశీలించారు. జిల్లాల్లోని అన్ని సంక్షేమాలకు ప్రభుత్వం ద్వారా 6 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ఇంకా మైనర్, మేజర్ రిపేర్లకు ఎంత అమౌంట్ కావాలో కార్యాలయానికి నివేదిక పంపాలని అధికారులకు తెలియజేశారు. ఆయా మండలాల్లో ఉన్న రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్లు ప్రత్యేక చొరవ చూపించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆమడుగూరు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం కార్యాలయం అధికారుల నిర్లక్ష్యంతో 2 రోజులుగా మూతపడింది. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీడియా ప్రతినిధులు కార్యాలయం వద్దకు వెళ్లడంతో విషయం తెలుసుకున్న ఎంపీడీఓ మునిప్ప సచివాలయానికి వచ్చి తాళం తీయించారు. పంచాయతీ కార్యదర్శి మమతకు మెమో జారీ చేశారు. ఉండాలనే ఉద్దేశంతో ఈ సచివాలయాలు స్థాపించడం జరిగింది. ఇందులో కొన్ని సచివాలయాలు సక్రమంగా పనిచేయలేదని మా దృష్టికి వచ్చింది. అందులో అమడుగూరు ఒకటి. ఇవి ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో పెడితే ఈ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలకు అందుబాటులో లేకుండా, సమయానికి రాకుండా ఆలస్యం చేస్తున్నారు.
ఇది సరైన పద్ధతి కాదు. అందులో భాగంగానే నేను అమ్ముడుగూరు చూస్తే సచివాలయానికి తాళాలే ఇవ్వలేదు. కారణం ఏమని అడిగితే ఆమె సెక్రటరీ విజయవాడకి ఏదో క్యాంపు పోయిందని, ఇంకా మూడో వ్యక్తికి కీసు బీగం చేతులు అందలేదని కారణంతో సచివాలయం తాళాలు తీయకుండా పోయినారు. ఈరోజు వచ్చి విచారిస్తే ఆమె ట్రైనింగ్ మీద కాబట్టి మేము ఆలస్యమైందని చెప్పి మిగతా సిబ్బంది చెప్పినారు. రాబోయే రోజులు ఈ విధంగా జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పని, దీనికి తగిన పై అధికారులు వీళ్ళపైన చర్య తీసుకోవాలని, సక్రమంగా జరిగే విధంగా చూడాలని, అందులో భాగంగా ఈ పెన్షన్స్ పంపించే పద్ధతి కూడా సక్రమంగా లేనట్లుంది. అమ్ముడుగూరు సచివాలయంలో కొన్ని రోజులు కొన్ని పల్లెలకు కేటాయిస్తున్నారు ఉద్యోగస్తులతో. ఆ విధంగా కాకుండా ఏ పంచాయతీ ఏ వార్డుకు కేటాయించింది ఆ ఉద్యోగస్తులు వాళ్ళకి అక్కడే ఉండేటట్టుగా పై అధికారులు నిర్ణయం. వారం రోజులు అనేది లేదంటే నిన్న లేదని చెప్పారు. నిన్న సెక్రటరీకి ఫోన్ చేయించి మాకు నిన్న ఎమ్మెల్యే గారిది ప్రజా విడుదల దినోత్సవం ఉండింది, దానికి వెళ్ళినాము. ఫోన్ చేయించి నిన్న తీయించినాము 11 తర్వాత. ఆమె ఈరోజు కూడా అదే ఈమె వెల్ఫేర్కు నిన్న కీస్ హ్యాండ్ ఓవర్ చేసిందంటే ఆమె ఫోన్ చేసి చెప్పింది సెక్రటరీ. ఆమె విజయవాడకి వెళ్ళింది అవార్డు కోసము. నేను ఇట్లా వెల్ఫేర్ చెప్పినాను సార్ అని చెప్పింది. వెల్ఫేర్ కూడా విచారిస్తే ఆమె కీస్ తీసుకోకుండా అతని దగ్గర పెట్టింది. అది కొంచెం లేట్గా ఈరోజు ఓపెన్ చేయించాం. అదే సెక్రటరీ పైన, తర్వాత కన్సర్న్ ఇక్కడ ఉండే అధికారుల పైన. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పల్లం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మత్స్యకార గ్రామం పల్లంలో ఇరు కుటుంబాలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోగా ఇరు వర్గాలకు చెందిన 7గురికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన అల్లడి ధర్మారావు, మల్లాడి వీర్రాజులను ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరి అలా పొద్దుట కులవంతి అన్నారండి. కులవంతి అంటే మా ఆవిడ ఎందుకు కులవంతి అని అడిగిందండి. ఆ మనిషిని పట్టుకుని కొట్టేశారండి. మొత్తం జనం కొట్టేసి తొంగ పెట్టేసి కన్ను గుర్తేసి కొడితే ఆ మనిషిని తొంగ పెడితే నేను మా ఆవిడ కూడా తను కౌరిస్తే నేను వెళ్ళాను సార్. నేను వెళ్తే అక్కడికి నన్ను గట పట్టేసుకుని కత్తించుకుని నరికేశారు సార్. కత్తించుకుని నరికేశారు సార్. మా కుర్రలను గట్ట కొడదామంటే మా కుర్రలు గట్ట కొట్టేసారు. మొత్తం ఆ కర్రకి వచ్చేసాను సార్. అది మొత్తం అంతా వచ్చింది. వాళ్ళు చెప్పిన మాటలన్నీ వేస్ట్ అండి. వాళ్ళు చెప్పిన మాట అన్న ఉత్తి మాటలన్నారు. చాలా మంది వచ్చారండి. మొత్తం 6-7 వచ్చారండి. లక్ష్మణరావు, ధర్మారావు, ఈరబాబు, ధనావతి, మళ్ళీ ధనావతి వాళ్ళు భర్తలు అంతా వచ్చారండి. కర్రలు కత్తులు వచ్చారండి. ఇక చాలా మంది తప్పించారండి జనం. మా కుటుంబంలో అంటే మా ముగ్గురికండి, మా అక్కకి, నాకు, నా భార్యకి. మాకంటే అది గుట్లాడదండి. నాకు అది గుర్తుంది. ఆ మంచి ఇంకా స్పృహ లేదండి. ఆ మంచిని చూడండి సార్, ధర్మం చూడండి మీరు. ఆ మంచిని కొట్టేశారండి. మేము టీడీపీకి చేసిన వల్ల మా బాబాయ్ గారు వైసీపీకి చేయలేదని చెప్పి మా మీద కక్ష కట్టారండి. కక్ష కట్టి మమ్మల్ని మన చేసిన డబ్బులకి నా దగ్గరకు వస్తే కనుక బాలయ్య బొమ్మ దగ్గర కూర్చున్నామండి. మేము కూర్చుంటే నా మీద దాడి చేశారండి. దాడి చేసిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి. ఎవరు నా తమ్ముడు, అమ్మ, మా ముగ్గురు మీద దాడి చేశారండి. కర్రలెట్టుకుని వచ్చారండి. కర్రలెట్టుకుని దాడి చేశారండి. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కేసు కట్టమన్నామండి. కేసు కట్టమంటే వాళ్ళు రాజీ పడండి అని అన్నారండి. రాజీ పడమంటే మేము పడవని మేము చెప్పమని తర్వాత రోజు మేము ఫోటోలు ఎట్టుకుని వెళ్తా ఉంటే మమ్మల్ని అడ్డుకుని మమ్మల్ని మీరు కేసు ఎందుకు వాపసు తీసుకోవాలని చెప్పి కత్తులతో మమ్మల్ని దాడి చేశారండి. మాకు చాలా దారుణంగా దాడి చేశారండి. మమ్మల్ని కత్తులతో పొడిచారు. కర్రల కత్తిరిసి వచ్చి మా అమ్మగారిని, నన్ను, మా తమ్ముడి గారు పొడిచారండి. 10 మంది వచ్చారండి కొట్టడానికి. మమ్మల్ని కత్తులు ఎట్టుకొచ్చారండి. కత్తులు, కొడవలు, గొడ్డలు గట్రా ఎట్టుకొచ్చారండి. నాకైతే సోల్డర్ మీద అయితే పొడిచారండి. మా అమ్మగారి గారు సోల్డర్ మీద పొడిచారు. మా తమ్ముడికి దెబ్బ మీద పొడిచారండి. అందరూ రక్షించారండి. రక్షించి మమ్మల్ని హాస్పిటల్కి పంపించారండి. హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ పొందుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించబడుతున్న ఓపెన్ 10th ఇంటర్ పరీక్షా కేంద్రాలలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పగడ్బందీగా పరీక్షలు జరిగేలా చూడాల్సిన ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులే బాహాటంగా మాస్ కాపీయింగ్కు తెరలేపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందడంతో అధికారులు స్పందించారు. బాలికల ఉన్నత పాఠశాలలో హాల్ టికెట్పై గువ్వల శ్రీనివాస్కు బదులుగా పరీక్ష రాస్తున్న శ్రీనివాసులు అనే విద్యార్థిని అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామని ఎంఈఓ బాలు నాయక్ అన్నారు. పరీక్షల్లో అక్రమాలు జరిగితే సహించమన్నారు.
ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ విద్యాలయంలో 4 సెంటర్లు నిర్వహిస్తున్నాము. బద్దలవాడ స్కూలు, సెంట్ మేరీ స్కూల్, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల కోటే స్కూలు, కసి స్కూల్ 4 సెంటర్లు పరీక్షలు నిర్వహిస్తున్నాము. అయితే ఈరోజు డిస్ట్రిక్ట్ పరీక్ష రోజు గౌరవ కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా నేను గౌరవ ఎంఆర్ఓ గారి ఇద్దరం వెళ్ళి ఒకరి బదులు ఒకరు రాస్తుంటే అది అబ్బాయిని పట్టుకున్నాము. అది దాన్ని కేసు బుక్ చేసి ఫర్దర్ యాక్షన్ పోలీసులు ఏ విధంగా చేస్తారో అది తీసుకుంటున్నాము. కంపల్సరీగా ఆల్రెడీ నిన్న సాయంత్రం కూడా మాకు ఒక విషయం మీ మిత్రుల ద్వారా మాకు తెలిసింది. వెంటనే మా డిఓ గారికి నేను సమాచారం ఇవ్వడం జరిగింది. ఇవాళ 4 టీములు రావడం జరిగింది. మా డిఓ గారు రావడం జరిగింది, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రావడం జరిగింది, మన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే మండలం టీం కూడా ఉన్నారు. సో అందరం కలిసి ఇలా చాలా ఎక్కడ ఏ చిన్న అవంచిన సంఘటన జరగకుండా పకడ్బందీగా చూశాము. సో ఒక సమాచారం ఆధారంగా ఒకరి బదులు ఒకరు రాస్తే వాళ్ళని పట్టుకున్నాము. వాళ్ళని పోలీసులు అప్పచెప్పాము. ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి పోలీసులు అప్పచెప్పాము. సైజులు అనే పిల్లగాడు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మనం కంప్లైంట్ మేరకు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే గర్ల్స్ హై స్కూల్లో క్లాస్ రూమ్ నెంబర్ 8 నందు 166 రోల్ నెంబర్ కలిగిన పిల్లగాడు గోవాల శ్రీనివాస్ పొందులు అప్పాముల శ్రీనివాస్ సన్ ఆఫ్ సైజులు అనే అబ్బాయి ఎగ్జామ్ రాయడం జరిగిందని మనం గుర్తించడం జరిగింది. ఇమీడియట్లీ ఎంఈఓ గారికి అక్కడ ఉన్న ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్కి కేసు ఫైల్ చేసి యాక్షన్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో శ్రీ కన్నికా పరమేశ్వరి దేవాలయం నుండి తహసీల్దార్ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కోర్టు కాంప్లెక్స్ వరకు చేరుకోగానే పట్టణ న్యాయవాదులందరూ ర్యాలీలో పాల్గొని ర్యాలీకి సంఘీభావం తెలుపుతూ ఉగ్రవాద దుశ్చర్యను ఖండిస్తూ ఉగ్రవాదం నశించాలని గట్టిగా నినదించారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ ఆఫీసుకు చేరుకొని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. జగిత్యాల జిల్లాలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని ప్రసన్న లక్ష్మి అనే మహిళకి 2 సంవత్సరాల క్రితం రామ్నూరుకు చెందిన తిరుపతితో వివాహం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పారు. భార్యాభర్తలు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారన్నారు. కొద్ది రోజులుగా వరకట్నం కోసం అత్తంటి వారు వేధింపులకు పాల్పడుతుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరకట్నం వేధింపులు బాగా టార్చర్ పెట్టి అనుమానం ఒక పెనుభూతంగా మారి నా బిడ్డ బలికి ఉండడానికి కారణమైంది. సంవత్సరం నుంచి టార్చర్ అనిపిస్తుంది, కానీ నాకు ఏది చెప్పలేదు. ఏమైందంటే మా 50 లక్షలకు గాను నేను 10 లక్షలు ఇచ్చిన, ఇంకా 40 లక్షలు ఇక్కడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినాక ఈ దసరాకే అపార్ట్మెంట్ కొనిచ్చి దానికి ఈఎంఐ పెట్టుకొని మీకు అధ్యత నాకు కొద్దిగా ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉన్నాను. నేను అక్కడ ఒకటి బిల్డింగ్ కట్టినాను పాత బస్ స్టాండ్లో, దానికి కొన్ని ఖర్చులు అయినాయి, కొన్ని అప్పులు ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయినాక మీకు ఏత్తాలు అని చెప్పిన ఒప్పుకున్నారు. కానీ అది కాక మళ్ళీ మా బిడ్డను అనుమానం వేధింపులు, నేను నువ్వు ఒక కలర్ ఉన్నావు, ఏది సామాన్య ఉన్నావు, నా పుట్టినోడు గట్ల తెల్లగా ఉన్నాడు అని ఒక అనుమానం రేకెత్తించి ఈ తల్లిదండ్రులు, ఆడబిడ్డలు, వాళ్ళ భర్తలు అందరు కలిసి రోజు టార్చర్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్లో ఇదే టార్చర్. ఆ చిత్రవధ చేసిండ్రు. నా బిడ్డ ఆ అనుమానం దాంతో నాకు అద్దు, ఈ బతుకద్దు, ఇంకా తద్దు. అన్నకు తెలియదు, ఒకవేళ అన్నకు
వేధించిర్రు, వాడు కట్టడం కోసం టార్చర్లు పెట్టిర్రు. దానికి కారణం అత్త మామ మొగడే, ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు.